ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలందరికీ ఉదయకాల శుభాలండి. యేసయ్య మనందరినీ ప్రేమించి మరి యొక్క నూతన దినమే కాదు, నూతన మాసంలో యేసయ్య మనల్ని ప్రవేశపరిచారు. 2025వ సంవత్సరము ఫిబ్రవరి నెల 1వ తారీఖులో యేసయ్య మనల్ని ప్రవేశపరిచారు. అందుని బట్టి యేసయ్యకి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపభద్రమై ఉన్నాం. ఈరోజు శనివారము ఫిబ్రవరి నెల 1వ తారీఖు. జీవముగల దేవుని వాక్కు అనే కార్యక్రమంలో యేసయ్య మనకిస్తున్న వాగ్దానం ఇర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 6వ వచనం. మీరు నా చేతిలో ఉన్నారు. సైన్యములకు అధిపతి అగు దేవుడు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు దేవుని మాట వినిన యెడల వారికి కీడు చేయక మేలు చేయదని ఇర్మీయా ప్రవక్త ఇశ్రాయేలీయులకు తెలియచేస్తున్న మాటలు ఇవి. మనం దేవుని చేతిలో ఉంటే జరిగే కార్యాలు, ఒకటి స్వస్థత పొందుకుంటాం, రెండవది ఆశీర్వదింపబడతాం, మూడవది గాయములను దేవుడు కడతాడు. కాబట్టి మనం దేవుని చేతిలో ఉన్నామనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఆయన చేతిలో మనం ఉంటే స్వస్థత కలుగుతుంది, దేవుని ద్వారా ఆశీర్వదింపబడతాం, ఆయన మన గాయములు కడతాడని ధైర్యం కలిగి దేవుని బిడ్డలుగా ఈ నెలంతా ఆయన యందు విశ్వాసం ఉంచి ముందుకు సాగిపోతాం. అట్టి కృప యేసయ్య మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. మా ప్రేమగల తండ్రి, మీ పాదములకు వందనాలు నాయనా. జనవరి నెలంతా కాపాడారు, ఫిబ్రవరి నెలలో ప్రవేశపరిచారు. ఈ నెలంతా మీ కాపుదల దయచేయండి. మా పనులు, ప్రయాణములు, ఆరోగ్య విషయాలు, చదువులు, ఉద్యోగాలు, చేతి పనులు, వాహనాలు నడుపుచున్నప్పుడు అన్ని విషయాల్లో మీ కనుదృష్టి కాపుదల మాపై ఉంచండి. యెరూషలేమునకు క్షేమాన్ని ప్రకటిస్తున్నాము. నీ బిడ్డలైన వారందరికీ శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషం, ఆరోగ్యం అందరికీ ఇవ్వండి. కృపతో నింపండి. ఈ దిన ఆశీర్వాదాలు మాకు అందరికి సమృద్ధిగా దయచేయండి. బలహీనులు బలపరచండి. ఆహారం లేని వరకు ఆహారం దయచేయండి. వస్త్రహీనులకు వస్త్రం దయచేయండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.